కలుగును గాక. ఈ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవాది దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఆత్మీయంగా స్థిరపరుస్తూ ఒక వాక్కునిచ్చి మనల్ని లేవనెత్తడానికి దేవాది దేవుడు ఈ రీతిగా తీసుకొస్తూ ఉండగా దేవుని వైపు మన హృదయాన్ని చూపుతూ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో దేవునికి అవకాశం ఇద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. నేను దప్పిక గల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. నీ సంతతి మీద నా ఆత్మ కుమ్మరించేదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. ఈరోజు దేవాది దేవుడు నీకు ఇస్తున్న బలమైన వాక్కు, నీకు ఇస్తున్న అద్భుతమైన ఆశీర్వాదం. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తా. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుడు ఏం సాధిస్తున్నాడంటే, నేను దప్పిక గల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. నీ సంతతి మీద నా ఆత్మ కుమ్మరిస్తా. ఈరోజు దేవుడు ఏ పరిస్థితిలో మీరున్నా, ఎండిపోయారా, కృంగిపోయారా, నలిగిపోతున్నారా, ఏ సోర్సు లేదా, ఏ విజయం లేదా, ఏ ఆదాయం లేదా, ఏ ఆశీర్వాదం లేదా, సంపాదించినంత కష్టంతో సంపాదించినంత అరులసం అయిపోతుందా, ఏది నీకు లేకుండా అయిపోతుందా, ఎండిపోయి ఏ దీవెన లేకుండా ఒక భూమి ఎట్లా నిర్లించిపోయి ఒక దీవెన లేకుండా వర్షం కోసం ఎలా ఎదురు చూస్తుందో అలా మీ జీవితాలు గుర్తున్నాయా? ఒక ఎండిన భూమి మీద ప్రవాహ జలములనే నేను కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నాను. నీకు కుండపోత దీవెన వర్షం, కుండపోత ఆశీర్వాద వర్షాన్ని కుమ్మరించబోతున్నాడు. ఒక్క నీటి కొరకు ఒక భూమి ఎలా ఎదురు చూస్తుందో, ఇక నీవు ఆశీర్వాదం కొరకు నీవు ఆశపడే విధానాన్ని బట్టి, నీవు ఎదురు చూసే విధానాన్ని బట్టి కుండపోత ఆశీర్వాద వర్షం జల్లులను కుమ్మరిస్తానని, ఒక ఆశీర్వాదాన్ని ప్రవాహంగా నీ యొద్దకు పంపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నా ఆత్మ నీ మీద కుమ్మరిస్తా, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తా. ఈ అద్భుతమైన వాగ్దానాన్ని నీకు ఎవరు పుట్టారో, నీ తరాలని, నీ జనాంగాన్ని దేవుడే ఆశీర్వదించి, దేవుడే గొప్ప చేస్తూ, దేవుడే వారి విషయంలో జోకి చేసుకుని ముందు కొనసాగించకపోతూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసంతో ముందుకు కొనసాగండి. దైవికంగా జీవించబడతాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్దానాన్ని బట్టి మహిమ. ఎంతమంది బిడ్డలు వాగ్దానం చూస్తున్నారు? వాగ్దానాన్ని బిడ్డ పట్ల కుడి చేయాలి. ఒక ప్రవాహంగా ఆశీర్వాదం కుమ్మరించబడాలి. ఎటు చూసిన దీవెన, ఎక్కడ అడుగు పెట్టిన దీవెన, ఎక్కడికి వెళ్ళినా మేలుతో తృప్తిపరిచేయాలి. వారి మీద మీ ఆత్మ ఉండాలి. వారు వారి బిడ్డలు దీవించబడాలి. వారు పుట్టిన వారిని కన్నులుగా లేపాలి, గొప్ప చేయాలి, ఉన్నతంగా ఆశీర్వదించి ఈ వాగ్దానాలన్నీ నీ బిడ్డలు వారి సొంతం చేసుకున్నట్టుగా గొప్ప చూపించి వాటి దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరిస్తూ వారి పనులన్నీ మీరే సహాయం చేస్తూ ఈ దినమెల్లా వచ్చే నుంచి సంతోషించే గొప్ప వాక్యం బిడ్డలకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. లైక్ చేయండి, తప్పనిసరిగా